Hi guys, hope you are doing very well. So yesterday lecture we have discussed low level versus high level, right? సో మీకు అది అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం వచ్చేసి లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్స్ని డిస్కస్ చేసుకుందాం. బేసికల్గా నేను ల్యాప్టాప్లో అలా చెప్పాలంటే ఇక్కడ రాయాలి అండ్ వాటి యొక్క కొన్ని స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా అందులో ఫీచర్స్ కనపడడం లేదు. నేను ఒకవేళ కోడ్ రాసేటప్పుడు నేను అందులో అయితే మీకు చూపిస్తూ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాసేది నేను దాంట్లో చూపిస్తాను ఖచ్చితంగా. ఇప్పుడైతే కొంచెము థియరీ పార్ట్ అలాగే ఉంది. మీకు అది చెప్పాలంటే కొంచెం ల్యాప్టాప్లో టైం పడుతుంది. అందుకోసం అనేసి నేను ఇక్కడ ఇలాగ రాస్తున్నాను. రాసేటప్పుడు కూడా నేను ఒక చేత్తో ఇది హ్యాండిల్ చేసుకుంటున్నాను కెమెరాని, అలాగే ఇంకొక చేత్తో రాస్తున్నాను. సో మీకు ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే సారీ, దీన్ని అవాయిడ్ చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను నేను. ఇప్పటికైతే ఇలాగనే మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో we will enter into the topic of language translators. See there carefully. లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్స్ అంటే ఏంటి, అసలు లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్స్ ఏమేమి ఉంటాయి చూద్దాం. సో ఇప్పుడు మీరు వచ్చేసి ఒక ఫ్రెంచ్ వాళ్ళతో కానీ లేకపోతే జర్మన్ వాళ్ళతో కానీ మాట్లాడాలంటే మనకు తెలుగు వస్తుంది, వాళ్ళకి అది రాదు, వాళ్ళకి ఆ లాంగ్వేజ్ రాదు. అప్పుడు మీరు ఏం చేయాలి, మధ్యలో ఒక మీడియేటర్ని పెట్టేసి వాళ్ళ దాన్ని మీరు ట్రాన్స్లేట్ చేయాలి. సో దట్ ఈజ్ నథింగ్ బట్ ట్రాన్స్లేటర్స్. సో వాటిని ఎలా యూస్ చేస్తాము ఏమి అనేది ఇప్పుడు మనము డిస్కస్ చేసుకుందాం. సో బేసికల్గా మనకు లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్లో అసెంబ్లర్, కంపైలర్, ఇంటర్ప్రిటర్ ఉంటాయి. సో అసెంబ్లర్ వచ్చేసి మీరు చూసారు కదా, లో లెవెల్ లాంగ్వేజ్లో యూస్ చేస్తారు అవి కన్వర్ట్ చేసుకోవడానికి. ఇప్పుడు మనకు హై లెవెల్ లాంగ్వేజ్ని మనం ఎక్కువ యూస్ చేస్తాం కాబట్టి హై లెవెల్ లాంగ్వేజ్కి మనం ఏం యూస్ చేస్తామంటే కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్. సో కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్ అనే లాంగ్వేజెస్ని మనం యూస్ చేస్తాం. దోస్ ఆర్ ద లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్స్ ఇన్ హై లెవెల్ లాంగ్వేజ్. అవి ఎలాగ ఉపయోగపడుతుంది ఏంటి అనేది ఇప్పుడు మనము ఒక ఫ్లో చార్ట్ ద్వారా చూద్దాము. మళ్ళీ తర్వాత దాని ఫీచర్స్ అన్నీ కూడా నేను చెప్తాను చూడండి. సో బేసికల్గా ఇప్పుడు మనం కంపైలర్ యొక్క కోడ్ కాదు, సో దాని యొక్క ఫ్లో చార్ట్ అనేది ఇప్పుడు మనం చూద్దాము. చూడండి, ఫస్ట్ కంపైలర్. సో కంపైలర్ ఈజ్ నథింగ్ బట్ లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్. సో ఇప్పుడు హై లెవెల్ లాంగ్వేజ్ ఉంటుంది కదా, హై లెవెల్ లాంగ్వేజ్ ఏం చేస్తుంది, కంపైలర్లోకి వెళ్ళి కన్వర్ట్ అయ్యి అది మనకి ఏం చేస్తుంది, మషిన్ కోడ్ లాగా మనకు జనరేట్ చేస్తుంది. చూడండి, హై లెవెల్ లాంగ్వేజ్ నుంచి కంపైలర్లోకి ట్రాన్స్లేట్ చేసి తర్వాత మషిన్ కోడ్లోకి జనరేట్ చేస్తుంది. అది ఎలాగా హై లెవెల్ లాంగ్వేజ్ అనేది. సో హై లెవెల్ లాంగ్వేజ్ ఈజ్ నథింగ్ బట్ సోర్స్ కోడ్ అంటే మనం ఇన్పుట్ ఇస్తాం కదా, దాన్నే సోర్స్ కోడ్ అనేసి అంటారు, ఇంకా ఏది కాదు. సో సోర్స్ కోడ్ నుంచి కంపైలర్లోకి కన్వర్ట్ అయ్యి మళ్ళీ తర్వాత మనకి అది ఏం చేస్తుంది, ఆబ్జెక్ట్ కోడ్ ఈజ్ నథింగ్ బట్ అవుట్పుట్. ఓకేనా. సో ఆబ్జెక్ట్ కోడ్ అంటే డాట్ సి ఫైల్ అంటే మీకు ఇప్పుడు మీరు ఏదైనా సి లాంగ్వేజ్లో చేసి .c ఫైల్ తరపున మీరు ఆ ఫైల్ని కన్నా సేవ్ చేస్తే అదేమవుతాయి, సి యొక్క ప్రోగ్రామ్ ఫైల్స్ ఉంటాయి కదా మనకు ల్యాప్టాప్లో, అందులో .c అనే పేరుతో సేవ్ అయి ఉంటాయి. ప్రతి ఒక్క కోడ్ అంతే. మీరు నోట్ ప్యాడ్లో చేస్తే ఏం కాదు, నోట్ ప్యాడ్లో కాకుండా మీరు కమాండ్ ప్రాంప్ట్లో చేశారంటే మీకు అది అక్కడ చూపెడుతుంది. సో నేను అది మళ్ళీ తర్వాత నేను చూపిస్తాను. ఇప్పుడు మనమైతే ప్రోగ్రామ్ ఏం చేయడం లేదు కాబట్టి. సో చూడండి, దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఏ కంపైలర్. సో దిస్ ఈజ్ వీ హ్యావ్ సీన్ రైట్. సో ఫస్ట్ సోర్స్ కోడ్ అది తీసుకుంటుంది, మళ్ళీ తర్వాత కంపైలర్లోకి కన్వర్ట్ అయ్యి మళ్ళీ ఆబ్జెక్ట్ కోడ్ వెళ్ళి తర్వాత అవుట్పుట్ వస్తుంది. సో ఇలాగా మనకు జరుగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇంటర్ప్రిటర్ ఎలాగో వర్కౌట్ అవుతుంది. సో దాని యొక్క స్ట్రక్చర్ అయితే చూద్దాం. ఫస్ట్ హై లెవెల్ లాంగ్వేజ్, నెక్స్ట్ ఇంటర్ప్రిటర్లోకి వెళ్ళి తర్వాత మషిన్ కోడ్లోకి జనరేట్ అవుతుంది. ఓకేనా. సో ఇది డైరెక్ట్ మషిన్ కోడ్ని
జనరేట్ చేస్తుంది మనకు ఏ ఆబ్జెక్ట్ కోడ్ లేకోకుండా. బట్ ఇక్కడ మాత్రం చూడండి, కంపైలర్లో అయితే ఆబ్జెక్ట్ కోడ్ అనేది ఫస్ట్ జనరేట్ అయ్యి తర్వాత అవుట్పుట్ వస్తుంది. బట్ ఇక్కడ మాత్రం ఇలాగ ఎందుకు కాదు, ఎందుకు అనేది మనం చూద్దాం. ఓకేనా. సో ఇందులో అయితే ఆబ్జెక్ట్ కోడ్ అదంతా కూడా ఏముండదు, డైరెక్ట్ అవుట్పుట్ అనేది ఇచ్చేస్తుంది. సో ఇక్కడ మాత్రం కంపైలర్లోకి వెళ్ళి తర్వాత ఆబ్జెక్ట్ కోడ్ని ఇచ్చి అవుట్పుట్ ఇస్తుంది. బట్ ఇక్కడ ఎందుకు అవ్వదు, ఫస్ట్ సోర్స్ కోడ్ని అయితే తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత ఇంటర్ప్రిటర్ మొత్తం డేటాని ఇక్కడే కన్వర్ట్ చేసేస్తుంది. సో టోటల్ డేటా కన్వర్ట్ చేసిన తర్వాత సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ అవుట్పుట్ని అయితే ఇచ్చేస్తుంది. సో ఇలాగైతే మనకు వర్కౌట్ అవుతుంది. సో చూసారా. సో లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్లో ఇంటర్ప్రిటర్ ఎలా వర్కౌట్ అవుతుంది, ఫస్ట్ సోర్స్ కోడ్ తీసుకుంటుంది. సోర్స్ కోడ్ తీసుకున్న తర్వాత డైరెక్ట్ టోటల్ డేటా అంతా కూడా ఇంటర్ప్రిటర్ తీసుకొని మనకు అవుట్పుట్లోకి వచ్చేస్తుంది. అది మనకు బేసికల్గా వేరేది ఏది కూడా రాదు, ఓన్లీ అవుట్పుట్ మాత్రమే వచ్చేస్తుంది. ఇక్కడ మాత్రం ఫస్ట్ ఆబ్జెక్ట్ కోడ్లోకి కన్వర్ట్ అయ్యి మళ్ళీ తర్వాత వస్తుంది. ఆబ్జెక్ట్ కోడ్ అంటే ఏంటి మీకు చెప్పాను కదా, C.File అని చెప్పేసి ఉంటాయి. జావాకి కూడా .j అని చెప్పేసి సంథింగ్ ఉంటాయి. అవన్నీ కూడా మీకు ల్యాప్టాప్లో సి ప్రోగ్రామ్స్ దాంట్లో మీరు ప్రోగ్రామ్స్ చేసి ఉంటే సేవ్ చేస్తే అందులో అక్కడ సేవ్ అవుతాయి. అలాగా మనకైతే కంపైలర్ నుంచి ప్రోగ్రామ్స్ అనేది సేవ్ అవుతాయి. బట్ ఇక్కడ మాత్రం డైరెక్ట్ అవుట్పుట్నే ఇచ్చేస్తాయి. సో చూస్తున్నారా. సో ఇలాగైతే మనమైతే చేసుకోవాలి. ఇందులో కొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి, వాటిని ఏంటి ఎక్కడ అనేవి నేను ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. చూడండి, ఫస్ట్ కొన్ని రాసుకోవాలి మీరు, వాటిని నేను రాసి చూపిస్తాను. సో ఫస్ట్ ఏంటి, కంపైలర్ విల్ ట్రాన్స్లేట్ ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ప్రోగ్రామ్. సో కంపైలర్ వచ్చేసి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ తర్వాత జరుగుతుంది ఇక్కడ. ఓకేనా. బట్ ఇంటర్ప్రిటర్ దగ్గరకు వస్తే, పైన హెడ్డింగ్ రాలేదు, హెడ్డింగ్ రాస్తాను చూడండి. కంపైలర్ ఇంటర్ప్రిటర్. ఓకేనా. ఇంటర్ప్రిటర్ దగ్గరికి వస్తే ఇంటర్ప్రిటర్ ఏమవుతుంది, ఇంటర్ప్రిటర్ విల్ ట్రాన్స్లేట్ డ్యూరింగ్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ప్రోగ్రామ్. సో ఇదేమవుతుంది, ఇంటర్ప్రిటర్ వచ్చేసి ప్రోగ్రామ్ వచ్చేసి జరుగుతుండగానే అది ఇంటర్ప్రిట్ చేసేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు పైథాన్ కోడ్ అలాగ రాస్తున్నారంటే మీకు ఏం చేయాలి, మీరు ప్రోగ్రామ్ అయిపోయేంత వరకు మీరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ప్రోగ్రామ్ ఫస్ట్లోనే ఆ యొక్క కోడ్ అనేది మనకు అవుట్పుట్ని తొందరగా ఇచ్చేస్తుంది. అండ్ ఇంకొకటి, ఇక్కడ మాత్రం కంపైలర్లో మనకు అలాగ జరగదంటే దానికి ప్రోగ్రామ్ అయిపోయేంత వరకు మనం వెయిట్ చేయాల్సింది వస్తుంది. ఓకేనా. సో ఇంకొకటి ఇక్కడ ఏంటంటే, నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ఇట్ విల్ డూ ట్రాన్స్లేషన్, లింకింగ్, లోడింగ్ ఆల్ అట్ ఎ టైం. సో ఫస్ట్ ఇది ట్రాన్స్లేషన్, అలాగే లింకింగ్, లోడింగ్ మొత్తం అన్నిటిని కూడా ఒకటేసారి చేస్తుంది. బట్ ఇక్కడ ఇంటర్ప్రిటర్ మాత్రము లింకింగ్, లోడింగ్ చేయదు. ఇట్ విల్ నాట్ డూ లింకింగ్ అండ్ లోడింగ్, దోస్ థింగ్స్ ఇది ఇప్పుడే చేయదు. నెక్స్ట్, కంపైల్ టైమ్ ఈజ్ వెరీ లెస్. కంపైల్ టైమ్ ఈజ్ వెరీ లెస్. సో దీనిని కంపైల్ చేయడానికి ఎంత టైం ఏం పట్టదు. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి, సో ఇట్ రన్ టైమ్ ఈజ్ స్లో. సో దీని యొక్క రన్ టైం వచ్చేసి స్లోగా ఉంటుంది. సో ఇంటర్ప్రిటర్కి రన్ టైం ఉంటుంది, కంపైలర్కి ఏముండదు.
సో రన్ టైం అంటే ఏం లేదు, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అది స్పీడ్గా వెళ్తుందా లేకపోతే ఫాస్ట్గా వెళ్తుందా అనేదే ఉంటుంది. సో ప్రోగ్రామ్ ఒకటొకటి జరుగుతూ ఉంటుంది కాబట్టి దాని రన్ టైం అనేది స్లోగానే ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఆఫర్ కంపైలింగ్ యూ విల్ గెట్ ఎర్రర్స్. సో కంపైల్ చేసిన తర్వాత మనకు ఎర్రర్స్ వస్తాయి. సో ఇంటర్ప్రిటర్లో మాత్రం డ్యూరింగ్ ద ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఓన్లీ యూ గెట్ ఎర్రర్స్. You get during program execution you get errors. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఇంకొక పాయింట్, ఇట్ ఈజ్ హార్డ్ టు ఫైండ్ ఎర్రర్స్ ఆర్ డీబగ్. సో ఇట్ ఈస్ హార్డ్ టు ఫైండ్ ఎర్రర్స్. సో మనము ప్రోగ్రామ్ అంతా కూడా అయిపోయిన తర్వాత మనము కంపైల్ చేస్తాం కాబట్టి, అదే దాన్ని రన్ చేస్తాం కాబట్టి ఇదేమవుతుంది, దీని యొక్క ప్రోగ్రాంలో ఎర్రర్స్ ఏమేమి ఉన్నాయో గుర్తించడం కష్టం అవుతుంది. బట్ ఇక్కడ మాత్రము తక్కువ, ఇట్ ఈజ్ ఈజీ టు ఫైండ్ ఎర్రర్స్. ఫైండ్ అని అనొచ్చు, ఎర్రర్స్ అని అనొచ్చు, అలాగా అనొచ్చు. ఓకేనా. సో కంపైలర్లో సోర్స్ కోడ్ అదంతా కూడా ఏం అవసరం లేదు. దాని యొక్క ఎగ్జాంపుల్స్ వచ్చేసి C++ ఎక్సెట్రా. ఓకేనా. జావా కూడా కంపైలర్ ప్రోగ్రామ్కి ఇందుకే వస్తుంది. సో ఇందులో వచ్చేసి పైథాన్, ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్లో ఏమేమి వస్తాయి, పైథాన్, రూబీ, పర్ల్. అంటే ఇవి ఈ రెండు లాంగ్వేజెస్ని ముందు మీరు వినింటారు, ఇప్పుడు ఉన్నాయో లేవో తెలియదు కదా. సో అందుకని నేను రాశాను, పర్లేదు. సో ఈ 3 లాంగ్వేజెస్ వచ్చేసి ఇంటర్ప్రిటర్ కిందకు సంబంధించింది. ఓకేనా. సో చెప్పాను కదా, లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్స్ అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మోడీ వచ్చేసి వేరే రష్యన్ వాళ్ళతో ఒక కాంట్రాక్ట్ మాట్లాడాలనేసి వెళ్ళారు. అప్పుడు ఏం చేస్తారు, రష్యన్ వాళ్ళకి హిందీ రాదు, మోడీకి ఏమో రష్యన్ రాదు. అప్పుడు ఏం చేస్తారు, ఒక మిడిల్ ట్రాన్స్లేటర్ని పెట్టుకుంటారు కదా కన్వర్ట్ చేసుకోవడానికి. ఆ మిడిల్ మ్యాన్నే ట్రాన్స్లేటర్ అంటారు. సో సి లాంగ్వేజ్లోకి వచ్చేసరికి వాటిని ఏమంటారు, లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్స్ అని అంటారు. ఏమంటారు, లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్స్ అని. సో దీస్ ఆర్ ద లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్స్ యూ నీడ్ టు నో. హోప్ యూ గైస్ అండర్స్టూడ్. సో ఇలాగే మీకు ఒకవేళ ఇది సరిగ్గా కనపడకపోయినా లేకపోతే సంథింగ్ ఏదైనా ఇష్యూస్ ఉన్నా యూ కెన్ కామెంట్ మీ. ఐ కెన్ సే ఇన్ ల్యాప్టాప్ ఐ విల్ ట్రై. బికాజ్ నేను చెప్పాను కదా, కొన్ని అవి డ్రాయింగ్స్ అవన్నీ వేయాలంటే అందులో సరిగా కుదరదు. నేను వాటి యొక్క మెజర్మెంట్స్ అవన్నీ కూడా రాయాలంటే కూడా కొద్దిగా టైం పడుతుంది. అందుకోసం అనేసి నేను రాస్తున్నాను. ప్రోగ్రామ్ జరిగినప్పుడు నేను ల్యాప్టాప్లో డిస్కస్ చేస్తాను. Hope you guys understood. Write down these things. So tomorrow topic we will discuss tomorrow. Okay guys, bye.